కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో మనకి జస్ట్ ఓనీలు 400 నుంచే స్టార్ట్ అవుతాయి. మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. టాప్లు అయితే 250 రూపీస్కే ఉన్నాయి. ఈ టాప్స్ అన్నీ కూడా 250 రూపీసే. మనకు మగ్గం వర్క్ బ్లౌజులు వచ్చేసి మనకు 300 నుంచి స్టార్ట్ అవుతాయి. 500, 1000 అలా ఉంటే బార్గెన్ చేసుకుంటే ఇంకా తక్కువలో కూడా వచ్చేస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే 100 రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. జ్యువెలరీ కలెక్షన్ అయితే వెడ్డింగ్ సీజన్ అన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 5000 లోపే వెడ్డింగ్ కలెక్షన్ అయితే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమి ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అయితే వీడియో తీస్తున్నాము. దీని అడ్రస్ ఏంటంటే కేపీహెచ్పి మెట్రో పక్క నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని మాల్స్, షాపింగ్ మాల్స్, జ్యువెలరీవి, గోల్డ్ అండ్ జ్యువెలరీవి అన్నీ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకంతా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ అంటే ఫుడ్, జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ అంటే చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. మనకు వచ్చేసి ఎవ్రీథింగ్ అంటే బాయ్స్ కన్నా గర్ల్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయి. స్పెసిఫిక్గా జ్యువెలరీ కలెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు జూడియో టాప్స్ అనేవి కూడా మనకు 500కి 3 టాప్స్ అలా ఇస్తారు. అవి మేము అడిగాను ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు అని అంటే, వాళ్ళు స్టాక్ అంతా మిగిలిపోయింది, రీసేలింగ్ పర్పస్లో అలా సేల్ చేస్తున్నామనేసి చెప్పారు. ఇక్కడ టాప్స్ అయితే ఇప్పుడు ట్రెండీ టాప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు 250కి, 350కి, 450కి, చిన్నపిల్లలకు సంబంధించిన కార్టూన్స్ కానీ బొమ్మలు కానీ జస్ట్ 200 నుంచే ఉన్నాయి. అసలు నాకు భలే అనిపించింది స్ట్రీట్ షాపింగ్. ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి ట్రై చేయండి చూడటానికి. ఇక్కడ ఈ షాపింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా బార్గెన్ చేసే స్కిల్ కానీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి కలెక్షన్తో తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అయితే తీసుకెళ్తారు. ఇక్కడ ఓనీస్ అయితే వాళ్ళు 600, 700 అలా చెప్పారు. బట్ మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారని చెప్పారు. క్వాలిటీ విషయం అయితే నాకు బాగా నచ్చినాయి ఓనీస్. కంపారిటివ్ షాప్తో పోలిస్తే వీళ్ళ దగ్గరే కొంచెం తక్కువగా ఉన్నాయి. వీళ్ళ దగ్గర అన్ని రకాల ఓనీలు అనేవి ఉన్నాయి. మనకు అన్ని చీరల మీదకి మ్యాచ్ అయ్యేటట్లు లంగా ఓనీలకి వాటికి. ఇక్కడ మనకు స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది, జ్యూసెస్ అన్నీ కూడా దొరుకుతాయి. టాప్స్ విషయానికి వస్తే మనకు షాపులలో దొరికే ప్రతి టాపులు కానీ ప్రతి డ్రెస్సెస్ కానీ న్యూ కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అయితే వాళ్ళ ప్రైజెస్ అయితే 1000, 1500 అలా చెప్తుంటారు. బట్ మనం ఏంటంటే 500, 600 అలా అడగండి. మీరైతే నవ్వుకోవద్దు, ఎందుకంటే మనం అలా అడిగితేనే వాళ్ళు మనకు తగ్గ రేట్లో వస్తారు. వాళ్ళు చెప్పిన దానికల్లా మనం ఇదైతే మనకు టోపీ పెట్టేస్తారు. ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అంట, 50 లోపే ఉన్నాయి. స్లిప్పర్స్ అవి అయితే మనకు 100, 150, 200కి అలా ఉన్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే జీన్స్ టాప్స్, నైట్ వేర్ అనేది భలే అనిపించింది నాకు. జీన్స్ టాప్స్ ప్రతిదీ కూడా 150, 250, 200కే ఉన్నాయి. అలాగే జూడియోలో, ట్రెండ్స్లో ఉండే కలెక్షన్స్, మాల్స్లలో ఉండే ప్రతి కలెక్షన్ అనేది మనకి దొరుకుతాయి. పిల్లలకు బొమ్మలు అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించినాయి నాకు. 250 టాప్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీళ్ళ దగ్గర మనకు ఫెస్టివల్ వేర్ కానీ, హల్దీ కానీ అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి బ్రైడ్కి సంబంధించిన ప్రతివి మనకు దొరుకుతాయి. అంటే లైక్ స్లిప్పర్స్ నుంచి క్లిప్ వరకు, స్టిక్కర్లు అన్నీ ప్రతిదీ దొరుకుతాయి. అంటే ఎలా చెప్పాలంటే మనకు ఒక 5000 ఉంటే మనకు ఫుల్ బ్రైడల్ సెట్ అనేది దొరికేస్తుంది. హల్దీ డ్రెస్సెస్ కానీ, హల్దీ జ్యువెలరీ కానీ ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఈ స్ట్రీట్ షాపింగ్లో అనేది మనకు దొరుకుతుంది. అయితే ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది మనకు ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సాటర్డే, సండేలు అయితే అసలు చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. సాటర్డే, సండే మటుకు రానీకి ప్రిఫర్ చేయమాకండి. షాపింగ్ చేసే పర్పస్ ఉంటే, చూడాలనుకున్న వాళ్ళు అయితే ఆ టైంలో రాండి, మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మండే టు ఫ్రైడేనే షాపింగ్ చేసుకోండి. ఇంకా బ్లాక్ బీడ్స్ విషయానికి వస్తే చెప్పే పనే లేదు. బ్లాక్ బీడ్స్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే లైక్ మనకి ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లలో అండ్ మనకు ఆన్లైన్లలో, అమెజాన్ వీటిలలో చూపించే ప్రతి బ్లాక్ బీడ్స్ కలెక్షను, మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ జస్ట్ 100కి, 200కి, 150కి, లాంగ్ అయితే 200, 250 రూపీస్కే ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ అయితే నాకు భలే అనిపించాయండి. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే నాకు స్ట్రీట్ షాపింగ్లో బాగా నచ్చినవి ఏంటంటే 250 రూపీస్ టాప్స్ అనేవి బాగా అనిపించినాయి. ఇవే టాప్స్ నేను బయట అడిగితే 350, 450 అని కూడా అన్నారు షాపులలో. ఇవి ఆలియా భట్ టాప్స్ అనేసి బాగా ఒకప్పుడు ట్రెండ్ అయ్యాయి మంచిగా. అప్పుడు 500 కూడా అవి అమ్మినాయి. ఇక్కడ అన్ని రకాల టాపులు కూడా ఉన్నాయి. జీన్స్ టాపులు కానీ, జీన్స్వి కానీ అవి కూడా 250 రూపీస్కే ఉన్నాయి. 200, 250, 150 అలా ఉన్నాయి. నాకు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ బాగా వచ్చింది. లాంగ్ బ్లాక్ బీడ్స్ కానీ, షార్ట్ కానీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 100, 150,
200కే ఉన్నాయి. ఇవైతే కంటి మోడలు, ఇవి 300, 400 అన్నాడు. మనం బార్గెన్ చేస్తే 250, 300 కల్లా అట్లా ఇస్తాడు. కలెక్షన్ అయితే అద్దరిపోయింది, అసలు నాకు భలే అనిపించింది. మనకు గర్ల్స్కి అయితే నైటీస్ కానీ, నైటీ వేర్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ, ఎవ్రీథింగ్. పిల్లలకి అయితే చాలా బాగా అనిపించింది. అది స్పెసిఫిక్గా చిన్న చిన్న అమ్మాయిలకైతే బాగా అనిపించింది నాకు. ఇదంతా కూడా మనకు మాల్స్ ముందలే ఉంటాయి. మాల్స్ ముందు ఇక్కడ జ్యువెలరీ కనిపిస్తుంది కదా, లాంగు, షార్ట్, ఇయర్ రింగ్స్, టీకా, ఇట్లా ఓవరాల్ సెట్ వచ్చేసి మనం అడిగితే వాళ్ళు 3000 చెప్తారు. బట్ మీరు బార్గెన్ చేయండి, 2000కి అవి ఇచ్చేస్తారు. క్వాలిటీ విషయంలో కూడా బాగుంటాయి. మనము అవి కలర్ వెళ్ళినా కూడా వాళ్ళకి మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మనకు జ్యూస్లు అవి కూడా బాగా ఉంటాయి. టేస్ట్ విషయానికి వస్తే నాకు కూడా బాగా అనిపించింది. 30 రూపీస్ ఏమో తీసుకున్నారు. బటర్ఫ్లై టాప్లు ఫేమస్ అండి, బాగా ఇదైపోయినాయి. కానీ ఇక్కడ స్ట్రీట్లో జస్ట్ 300కి 400కి ఇస్తున్నారు. స్లిప్పర్స్ విషయానికి వస్తే నాకు బాగా అనిపించింది ఏంటంటే ప్రైస్ 150కి, 200కి, 250కి. షూస్ కూడా మనకు 200, 300కే ఉన్నాయి. ఇప్పుడు కోట్ మోడల్ డ్రెస్ అనేది బాగా ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, అవి మనకు 1500కి అలానే చెప్పారు. మనకు బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు కూడా. బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించాలనేది నాది మెయిన్ థింగ్ అండి. చూడండి, అక్కడ ఉన్నవి కూడా మనకు ప్రతిదీ కూడా తక్కువ ప్రైస్లోనే ఉంది. అండ్ మనకి ఉన్న కలెక్షన్ నచ్చలేదు, మనకు వేరే కలెక్షన్ కావాలి అంటే మనం మోడల్ చూపిస్తే వాళ్ళు అప్పటికప్పుడు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చేస్తారు, అంటే కొత్త రెడీ చేసి ఇస్తారు. అక్కడ ఉన్న బ్రైడల్ కలెక్షన్ మనకు 5000లోనే లాంగ్ హారం, షార్ట్ హారము, టీకా, ఇయర్ రింగ్స్, వంకీలు, చంపచవరాలు, వడ్డానం, అట్లా ప్రతిదీ కూడా మనకు 5000, 6000లోనే బ్రైడల్ సెట్ మొత్తం వస్తుంది. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అదిరిపోయిందండి, నిజంగా అంటే నిజంగా అదిరిపోయింది. అంటే ఈ స్ట్రీట్ మొత్తంలోనే వీళ్ళ దగ్గర భలే ఉంది కలెక్షన్. బ్లాక్ బీడ్స్ కానీ, ఇప్పుడు ఈ మధ్య ఈ చైన్ టైపు నెక్ పీస్ అనేది భలే ట్రెండ్ అయింది. వీళ్ళ దగ్గర 150 రూపీస్ నుంచే ఉన్నాయి. అంటే నేను ఇది ఏంటంటే ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో అక్కడ స్పెసిఫిక్గా చూడటానికే నేను ప్రిఫరెన్స్ చేశాను. వీడియో తీయడానికి కూడా అదే పర్పస్ మీద వీడియో తీశాను. వీళ్ళ దగ్గర ప్రతిదీ దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి 5000, 500, 600 అట్లా కూడా ఉన్నాయి. మనకు కొబ్బరి పువ్వు 30 రూపీస్ అంటండి. నాకు భలే అనిపించింది, టేస్ట్ కూడా బాగా అనిపించింది. మనం షాపింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి తినుకుంటా చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది ఈవినింగ్ పూట నుంచి 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సాటర్డేలు, సండేలు చాలా రష్గా ఉంటాయి కాబట్టి సాటర్డేలు, సండేలు ప్రిఫర్ చేయకండి. మండే టు ఫ్రైడే అయితే మీకు షాపింగ్ చేసుకోనీకి, బార్గెన్ చేసుకోనీకి బాగా అనిపిస్తుంది. సాటర్డే, సండే అంటే సరిగ్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు మనకు. ఎందుకంటే కస్టమర్లు అనేది చాలామంది వస్తుంటారు. అసలు ఇది ఇసుకేస్తే అంత బిజీగా ఉంటుంది ఆ రోజు. స్ట్రీట్ అంతా చాలా బిజీగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ ఇవైతే 100 రూపీస్నే వస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ విషయానికి వస్తే బాగానే ఉందండి. ఇట్లా స్టాల్స్ ఏంటంటే మనకు క్లాత్లు అనేది అమ్ముతుంటారండి. మీటర్ 100, 200 అట్లా ఫ్యాబ్రిక్లు అనేది అమ్ముతూ ఉంటారు. మనకు కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి ఇంకా తగ్గించి కూడా ఇస్తూ ఉంటారు. మనం అడగాలి వాళ్ళని. అవి మనకు షో పీస్ కోసం బొమ్మలు అనేసి భలే ఉన్నాయండి, అవి తీసుకుంటా ఉన్నారు. అవి వచ్చేసి ఆ పెద్దది వచ్చేసి 1000 చెప్పాడు. వేరే వాళ్ళు బార్గెన్ చేసుకుంటే 500, 600 కలదు. అంటే స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే మెయిన్ వచ్చేసి బార్గెన్ చేసి స్కిల్ ఉండాలని. ఎంత బార్గెన్ చేసుకుంటే నీకు అంత తక్కువలో మంచి ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కొనేసి వెళ్ళిపోతాం మనం. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, నైట్ వేర్స్ కానీ బాగున్నాయండి. మీరు ఖచ్చితంగా స్ట్రీట్ షాపింగ్ రావాలంటే బాగా ఫుల్గా తినేసి రావండి. ఎందుకంటే ఇది జస్ట్ అంటే లైక్ 3 నుంచి 4 కిలోమీటర్స్ దాకా లెంగ్తీ ఉంటుంది. ఎక్కువ మనకు షాపింగ్ ఎక్కడ ఉంటుందంటే రోడ్ నెంబర్, అంటే మెట్రో దిగిన కాడి నుంచి రోడ్ నెంబర్ 4 వరకు బాగుంటుంది షాపింగ్ అనేది. బాగా మంచి కలెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత పెద్ద కలెక్షన్ ఏమి ఉండదు, అంటే నార్మల్గానే ఉంటాయి. రోడ్ నెంబర్ 3లో 4లో ఏంటంటే మనకు షాపులు అవి ఉంటాయి. మనం అంటే డ్రెస్సెస్ అవి మనం కుట్టించుకోనికి అట్లా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు హైదరాబాద్లో ఏ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కావాలో, ఏవి రివ్యూ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.